సో మరి ఏపీలో కూటమి ప్రభుత్వంతోని బీజేపీ అక్కడ స్థానం సంపాదించుకుంది. సో ఇప్పుడు మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్ పొందబోతుంది? ఏపీ ప్రభుత్వానికి మీరు ఒకటి అడిషనల్ బర్డన్స్ ఆల్రెడీ ఎలక్షన్స్ హామీలు గవర్నమెంట్ వచ్చేసేసి ఎప్పుడైతే మోడీ విధానానికి అది వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలే. అవును. ఎందుకంటే ఫ్రీగా ఇవ్వడం అనేది అది ఎలాంటి చర్చకి కానీ ఎలాంటి సామాజిక పరిస్థితులను కానీ చేంజ్ చేయగలుగుతున్నాం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి స్టేట్కి చాలా ఎక్కువగా ఉండి బర్డన్స్ అవుతున్నాయి. ప్రతి నెల కూడా 25,000 నుంచి 30,000 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆంధ్రప్రదేశ్కి. సో ఈ ఎక్స్ట్రా అప్పు అనేది దొరకకుండా ఉన్నా కూడా వీళ్ళు అవకాశం కల్పించడం అనేది ఒక రకమైనటువంటిది అవకాశమే. కానీ సంపద సృష్టిస్తానన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు సంపద సృష్టించకుండా అప్పుల మీద పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. సో సెంట్రల్లో ఉన్నంత వరకు కొద్దిగా ఏపీ కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఎస్ సార్.